ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చెప్తున్నా కూడా వాస్తవం జగన్మోహన్ రెడ్డి, అందులో తప్పేమీ లేదు. నిజంగా నువ్వన్నట్లు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఆ ప్రతిపక్ష నాయకుడికి సరైన గౌరవం ఇవ్వాలా, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలా, ఆయనకి సరైన సెక్యూరిటీని కల్పించాలా. నువ్వు అన్నది వాస్తవమే, కానీ అది ఎప్పుడు జరగాల? నువ్వన్నట్లు నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఆయనకి సరైన గౌరవం ఇవ్వనప్పుడు నువ్వు ఈ ప్రశ్న వేయాలి. కానీ ఈరోజు నువ్వెందుకు వేస్తావు నువ్వు ప్రశ్న? నీకు ప్రతిపక్ష నాయకుడికి సంబంధం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. నిజంగా ప్రతిపక్ష నాయకుడు ఆయన ఎవరో మాకు కూడా తెలియదు. నిజంగా ఆయన వచ్చి ఆయనకి అవమానం జరిగి ఉంటే ఆయన అడిగితే తప్పలేదు, కానీ నువ్వెందుకు అడుగుతున్నావు? ఈరోజు నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేవి, ఒక ఎమ్మెల్యేకి ఎంతైతే సెక్యూరిటీ ఇస్తారో అదే సెక్యూరిటీ నీకు ఇచ్చి ఉంటారు కదా. వాళ్ళతో నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏ ప్రోగ్రామ్ అయినా చేసుకో, అంతేగాని ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం నాకు కూడా ఇవ్వాలా, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే విలువ నాకు కూడా ఇవ్వాలా, ఆయనకి ఇచ్చే బందోబస్తు నాకు కూడా ఇవ్వాలా, ఆయనకి ఇచ్చే పోలీస్ సిబ్బంది నాకు కూడా ఇవ్వాలంటే కుదరదు కదా. ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చేంత స్థాయి ఇవ్వలేరు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు గుర్తుపెట్టుకోవాలి కదా.